హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. నేను మీ నందిని అండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు వచ్చేసి కోడిగుడ్డు టొమాటో కర్రీ చూపించబోతున్నాను. ముందుగా ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ ఒకటి పెద్దది తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇది అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది మొత్తం కొంచెం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను మీడియం సైజ్ టమాటాలు 3 తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కూడా మొత్తం బాగా కలుపుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూసారు కదా, మనకి టమాటా అనేది బాగా మగ్గిపోయింది. ఇలా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా మొత్తం కలుపుకోవాలి. ఇట్లా ఆయిల్ ఫ్రీ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ వేసేసుకోవాలి. ఇలా ఈ టొమాటో అనేది ఇలా పక్కకు జరుపుకొని నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నానండి. నేను 4 ఎగ్స్కి చెప్పాను ఇప్పుడు ఈ కొలతలు. ఇలా ఈ చుట్టూతో ఉన్నది ఈ మధ్యలోకి తీసుకురావాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా చితికిపోకుండా ఎగ్ అనేది ఇలా చిన్నగా ఇలా పై మొత్తం ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ ఎగ్ అంతా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇది మనం రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా రెండో వైపు కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పీసెస్ లాగా అయితే బాగుంటుందండి. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 మినిట్స్కి ఇలా అయితే ఫ్రై అయిపోయిందండి. నాకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇట్లా 2 సైడ్ కూడా బాగా వేగిపోయింది. చూసారు కదండి, ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది. చాలా సింపుల్గా అనేది చేసేసుకోవచ్చండి కర్రీ. ఇక అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే. ఇది వేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసేయచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.